గుంటూరు జిల్లా నంబూరులో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతార విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దివ్యమైన ఆభరణాలు అలంకరించబోతున్నారు స్వామివారికి. ప్రతిష్ఠ అనంతరం వివిధములైనటువంటి పటిష్టమైనటువంటి భద్రతా దళాలు, పోలీస్ విభాగం ఎవరి వారి కుర్చాలు జరిపిస్తూ భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగనివ్వకుండా వచ్చినటువంటి వారికి కూడా భోజన వసతులన్నీ చక్కగా ఏర్పరచడానికి సక్రమమైనటువంటి రీతిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో భక్తుల యొక్క ఆనంద సందోహాలతో, గోవిందనామ స్మరణలతో, కోలాహలంతో, ఆనంద తరంగాలతో, నృత్యాలతో, మంగళ వాద్యాలతో, వేదనాదాలతో ప్రముఖులైనటువంటి మహామహనీయులైనటువంటి ప్రవచకుల యొక్క మహాపండితుల యొక్క దివ్య ప్రవచనాలతో మారుమరోగుతున్న ఈ దివ్యమైనటువంటి మహామండపం ఆనందాన్ని కలిగించి, దివ్యమైనటువంటి సంతోషాన్ని కలిగించి, జయాన్ని కలిగించి, సకల విజయములకు నిలయమై నవ్య ఆంధ్రలో అమరావతిలో ఆనందం తరంగాలు విల్లవలాడుతున్నాయి. అదిగో దివ్యమైనటువంటి శిఖరాలు, 7 శిఖరాలు, సప్తగాత్రాలలాగా శిఖరాలు ప్రకాశిస్తున్నాయి. అవిగో దివ్యమైనటువంటి గగన మార్గంలో గాలి గోపురం, అనేకమైనటువంటి శిఖరాలు దర్శనమిస్తూ ఉన్నాయి. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయం అన్నమాచార్యుల వారంటారు. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయం అదివో. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. ఆపద మృక్కులవాడు ఆనందుడు, ఆపద మృక్కులవాడు ఆనందుడు. అమిత కృపలు కురియు ధనాధనుడు గోవిందుడు. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. అలవైకుంఠము వీడిన ఆ విష్ణుడు, పుట్టలోన దాగి ఆవు పాలు తాగినోడు. అలవైకుంఠము వీడిన ఆ విష్ణుడు, పుట్టలోన దాగి ఆవు పాలు తాగినోడు. 7 కొండల పైన వెలిగేవాడు, 7 కొండల పైన వెలిగేవాడు. నేడు కృష్ణ తీరమున అమరినవాడు. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. అలమేల్ మంగమ్మ కొంగు కోరెడివాడు, అద్భుత మహిమలవాడు అందరివాడు. అలమేల్ మంగమ్మ కొంగు కోరెడివాడు, అద్భుత మహిమలవాడు అందరివాడు. అడుగడుగున దండాలను అడిగేవాడు,
అడుగడుగున దండాలను అడిగేవాడు వాడు వడ్డీ కాసులవాడు వనజనాభుడు. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న లింగమనేని టౌన్షిప్లో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుక ఘనంగా ఆరంభమైంది. వేడుక ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. నవ్యాంధ్ర భూమికి దివ్య హారతి. దివ్యమైనటువంటి అదిగో అదిగో అమరావతి, నవ్యాంధ్ర భూమికి దివ్య హారతి అయి నవ్యాంధ్ర నిర్మాతగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మహోన్నతమైనటువంటి ఆశయాలతో వెంకటేశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు పొందడానికి, నవ్యాంధ్ర భూమిని తీర్చిదిద్దడానికి, నవ్యాంధ్ర భూమికి దివ్య హారతులు అందించడానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణంలోకి మన గౌరవనీయులు ముఖ్యమంత్రులు, నవ్యాంధ్ర రథ సారథి, మరో భగీరథుడుగా ప్రకాశించే పేరు వ్యాఖ్యాతులు వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పుణ్యమైనటువంటి ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందేటువంటి నిమిత్తమై మనోహరమైనటువంటి ఆలయాన్ని సకల భూమిక సకల ఆదర్శంగా తీర్చిదిద్దేటువంటి విధంగా ఉండడానికి, దశావతారములలో ఉన్నటువంటి మహానుభావుని దర్శిస్తే 10 రకములైనటువంటి పాపాలు పోతాయి. 5 జ్ఞానేంద్రియముల ద్వారా, 5 కర్మేంద్రియముల ద్వారా చేసేటువంటి పాపములన్నీ పోగొట్టేటువంటి దేవుడు గనుకనే దశావతార వెంకటేశ్వర స్వామిగా ఈ ప్రదేశంలో ప్రకాశించారు. మహనీయుడై నవ్యాంధ్ర రాష్ట్రానికి నూతన శకాన్ని ఆరంభించి దివ్య తేజోమయ మూర్తిగా ప్రకాశిస్తూ మరొక భగీరథునిగా పేరు ప్రఖ్యాతులు గణించి ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటిగా ఉండడానికి ఎంతెంతో కృషి చేస్తూ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలి అని భావించి ఇక్కడికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి రాజాధి రాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. దివ్యముగా ఉండడానికి వేదవేత్తలైనటువంటి వారు వేద విహితములైనటువంటి ఆశీస్సులు అందించి స్వామివారికి శిరస్సు మీద ఉంచి నూతన వస్త్రాలని అమ్మవారికి అయ్యవారికి పట్టు వస్త్రములను సమర్పించే పుణ్యమైనటువంటి సమయం. పుష్పమాలాలంకృతుల్ని చేసి చక్కని వేద విహితమైనటువంటి ఆశీస్సులను అందించి మంగళవాద్యములు మ్రోగుతూ ఉండగా సినీ ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు గారు, అటువైపున ఉన్నటువంటి రమేష్ గారు, ఈ ఆలయానికి దివ్యమైనటువంటి కళల నిర్మాణానికి పూర్తి చేసినటువంటి లింగమనేని కుటుంబీకులు అందరూ కూడా వెంటనంటి నడయాడికి వస్తూ ఉండగా మనోహరమైనటువంటి దృశ్యంగా ప్రకాశించే స్వామివారికి నూతన వస్త్రాలను బహూకరించే సుందరమైనటువంటి దృశ్యం స్వామివారి ఆలయ ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మహానుభావుడు దశావతార వెంకటేశ్వరుని యొక్క దివ్య సన్నిధానానికి స్వామివారి నూతన వస్త్రమును శిరస్సు మీద ఉంచుకొని భక్తి పారవస్యంతో ఈ నవ్య ఆంధ్రని తీర్చిదిద్ది ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మూర్తిగా ఇక్కడ అమరావతిలో ప్రకాశించిన ఓ దేవదేవా, ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే గొప్పదైనటువంటి విధంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దమని స్వామివారిని వేడుకుంటూ మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లింగమనేని వంశీయులు స్వాగతం పలుకుతూ ఉండగా వేదవేత్తలైనటువంటి మహానుభావులు వేదనాదాలు మ్రోగిస్తూ ఉంటే మంగళవాద్య మనోహర ధ్వనులతో అమరావతి నగరంలో వేంచేసిన ఆనంద పారవస్యంతో ప్రకాశించే అపురూపమైనటువంటి మహానుభావుడికి
నిత్య కళ్యాణ మూర్తికి, సత్య పాలన చక్రవర్తికి, లోకములన్నిటినీ రక్షించేటువంటి ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడైనటువంటి మహానుభావునికి స్వామివారికి దివ్యమైనటువంటి ప్రతిష్టా మహోత్సవ సమయంలో మొట్టమొదటిగా రాష్ట్రానికి మొట్టమొదటి వ్యక్తి మొదటి పూజ స్వామివారికి జరిపిస్తూ ఆనంద పారవశ్యం చెందిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలు మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిపించేటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమం. హే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదివో అమరావతి, అదివో అదివో అమరావతి, నవ్యాంధ్ర భూమికిది నిత్యహారతి, అదిగో అదిగో అమరావతి. దశ రూపములలో మత్స్య కూర్మ వరాహ నారసింహుడై, వామనుడై, రాముడై, బలరాముడై, పరశురాముడై, బలరాముడై, రాముడై, దివ్యమైనటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మగా కల్కిగా అవతరించిన పుణ్యమైనటువంటి క్షేత్రం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠితమైనటువంటి పుణ్యక్షేత్రం. దివ్యమైనటువంటి పూజా కైంకర్యాలు స్వామివారికి ఆలయ ప్రాంగణంలో, గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి వారికి జరిపిస్తూ ఉన్నారు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దివ్యమైనటువంటి స్వామివారి మీద అనేకమైనటువంటి కీర్తనలు రచింపజేసి సంగీతాన్ని సమకూర్చడానికి కారణభూతమై పర్యవేక్షకులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి భక్తులు, ప్రముఖ సినీ దర్శకులు కె రాఘవేంద్రరావు గారు. అలాగే ఆ ప్రక్కన ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి అని మనవి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని అందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. గోవిందా, అందరూ చేతులు పైకి ఎత్తండి, అందరూ చేతులు పైకి ఎత్తండి. ప్రపంచం మొత్తం చూస్తోంది ఈవేళ. గోవిందా, టీవీల్లో కనపడుతున్నారు, 168 దేశాల వాళ్ళు చూస్తున్నారు. అందరూ చేతులు పైకి ఎత్తండి. గోవిందా 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 గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దివ్యమైనటువంటి పూజా కార్యక్రమాలు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి మహానుభావులైనటువంటి అపర దత్తాత్రేయ స్వామి వారుగా దర్శనమిస్తూ ఈ లోకాన్ని, ధర్మాన్ని ఉద్ధరింపచేయడానికి దేశ విదేశాలలో వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టలు, ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టలు చేసి ధర్మాన్ని ఉద్ధరిస్తున్నటువంటి మహానుభావుల యొక్క దీవెనతో అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి గారి చేత పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు దగ్గర ఉండి. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మన ముఖ్యమంత్రి గారి చేత, నారా చంద్రబాబు నాయుడు గారి చేత మహోన్నతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య ఆలయ ప్రాంగణంలో దివ్య యంత్ర ప్రతిష్ఠ చేసిన తరువాత జరపవలసిన పూజా కార్యక్రమాలు యథావిధిగా దగ్గర ఉండి స్వామివారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నవ్యాంధ్ర దివ్య తేజంగా ప్రకాశించాలి, తెలుగు వెలుగులై వెదలదల్లాలి, తెలుగు వైభవం విరజిమ్మాలి, ప్రపంచంలోనే తెలుగు వారిని మించినటువంటి వారు లేరు అని చాటాలి. తిరుగులేని వీర జాతి తెలుగు జాతి, తిరుగులేని వీర జాతి తెలుగు జాతి, తిన్ననైన రీతి కలది తెలుగు నాతి. తిరుగులేని వీరజాతి తెలుగు జాతి విద్యారంగంలో వీరత్వాన్ని పొందాలి, పరాక్రమంలో వీరత్వాన్ని పొందాలి, ధనంలో వీరత్వాన్ని పొందాలి, అన్ని రంగాలలో వీరత్వాన్ని పొందేటువంటి నిమిత్తమై స్వామివారు
శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు దగ్గర ఉండి మన ముఖ్యమంత్రి గారి చేత దివ్యమైన మనోహరమైనటువంటి స్వామివారి దివ్య ఆశీస్సుల నిమిత్తమై జరిపిస్తున్నటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు. ఇటు అమ్మవారిని అయ్యవారిని అల్వేల్మంగా పద్మావతి సమేత శ్రీదేవి భూదేవి గణపతి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు. గం గణపతయే నమః. ఆదౌ పూజ్యౌ గణాధిపః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఆ మహానుభావుని పేరే గణపతి సచ్చిదానంద స్వామి. దివ్యమైనటువంటి స్వామివారు దగ్గర ఉండి మన ముఖ్యమంత్రి గారి చేత గణపతి యొక్క దివ్య దీవెన అలివేల్ మంగ గల్లు గల్లున నడిచినటువంటి అలివేలు మంగ రంభాది సతులందరూ నాట్యం చేస్తూ ఉంటే గానం చేస్తూ ఉంటే రంభాది సతులు నాట్యము చేస్తూ ఉండగా అప్సరస అంగనలు అత్యద్భుతమైనటువంటి గంధర్వులు గానం చేస్తూ ఉంటే అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటే దేవదుందుబులు మార్మురోగుతూ ఉంటే దేవతలందరూ తిలకించేటువంటి విధంగా వచ్చెను అలమేలు మంగ. గణపతిని గరుడ ఆళ్వార్ విశ్వక్సేన దివ్యమైనటువంటి విగ్రహాలన్నిటినీ స్వామి చేత స్వయంగా దగ్గర ఉండి నిరంతరం తానే అయి ఈ ఆలయానికి అణువణువున దగ్గర ఉండి సంకల్ప మాత్రం చేతనే ఈ దివ్య ఆలయానికి రూపాన్ని దిద్దినటువంటి మహానుభావులు దత్తపీఠాధిపతి జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి. గాలి రాజగోపుర ఆలయ విమాన కలశ ప్రతిష్టలు జరిగినాయి. జీవ ప్రతిష్ట ధ్వజ ప్రతిష్ట మరికొంచెం సేపట్లో మహాకుంభాభిషేకం జరగబోతుంది. పుణ్యమైనటువంటి మహా కార్యక్రమాలు దివ్యమైనటువంటి మహా కార్యక్రమాలు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందేటువంటి విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. స్వామివారి చేత పుణ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి 11 గంటల 7 నిమిషములకు ఒకే సమయమునందు దశావతార వెంకటేశ్వర స్వామి, గణపతి, మహాలక్ష్మి, గరుడమూర్తి, జీవధ్వజ స్తంభం, ఆలయ విమాన స్థానములు, సుదర్శన శిఖరములు, రాజగోపుర శిఖరములు, సప్త శిఖరాలతో ప్రకాశించే మహాప్రతిష్ఠ కార్యక్రమాలు ఇప్పుడే పూర్తి అయినాయి. మహానుభావులైనటువంటి దత్తాత్రేయుని యొక్క దివ్యమైనటువంటి అవతారంగా ఉన్నటువంటి మహానుభావులు మన నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి గారి చేత దగ్గర ఉండి పూజా కార్యక్రమాలు జరిపించి ఆశీస్సులు అందించి ఆ తదనంతరం పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిపిస్తారు. అన్నదానం మహాదానం జరుగుతూ ఉన్నది. మహాదర్శనానికి అనుమతిస్తారు. తరువాత ఈ రోజున స్వామి వజ్ర వైఢూర్యాలతో, మరకత మాణిక్యాలతో, బంగారపు ఆభరణాలతో, వజ్ర వైఢూర్యాలతో స్వామి ప్రకాశిస్తారు. ఏ దేవునికి ఎన్ని ఆయుధాలున్నాయో అన్ని ఆయుధాలు స్వామి దర్శనమిస్తారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం. వామనావతారంలో మహావిష్ణుమూర్తి గొడుగును పట్టుకున్నారు. ఆ గొడుగు కూడా ఈనాడు స్వామి మూర్తి మూల విరాట్టులో మహానుభావుడు మనకు దర్శనమిస్తారు. పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క దివ్య ఆశీస్సులు అందుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ రాష్ట్రం, ఈ లోకం ఆనందంగా ప్రకాశించాలి అని, నవ్య ఆంధ్ర దేదీప్యమానమై వెలుగొందాలి అని ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి కొంచెం సేపట్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని సహస్ర కలశాలతో పంచామృత స్నానం,
మహాకుంభాభిషేకాలు, తరువాత స్వామివారికి వజ్ర వైఢూర్యాలతో బంగారంతో స్వామివారిని అలంకరించే పుణ్యమైన దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఈరోజు రాత్రి 7 గంటలకు స్వామివారి చేత దివ్యనామ సంకీర్తన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు స్వయంగా అఖండమైనటువంటి స్వామివారి యొక్క దివ్యనామ సంకీర్తన కార్యక్రమం, వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భజనలు, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి స్వయంగా తన కంఠంతో భక్తులను అల్లారించబోతున్నారు. నాదోపాసనే ప్రధానమైనటువంటిది. నాదమే భగవంతునికి ప్రీతికరమైనటువంటిది. సరిగమ సంగీత సప్త స్వరములు ఈ లోకాన్ని పావనం చేస్తాయి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. రాత్రి 7 గంటలకు స్వామివారి యొక్క దివ్య నామ సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. శేషాచల వెంకటాద్రి గరుడోద్దీప్తే వృషశ్రీద్యుతే శ్రీనారాయణ దీధితే వృషభ అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. ఆపద మృక్కులవాడు ఆనందుడు, ఆపద మృక్కులవాడు ఆనందుడు. అమిత కృపలు కురియు ధనాధనుడు గోవిందుడు. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. అలవైకుంఠము వీడిన ఆ విష్ణుడు, పుట్టలోన దాగి ఆవు పాలు తాగినోడు. అలవైకుంఠము వీడిన ఆ విష్ణుడు, పుట్టలోన దాగి ఆవు పాలు తాగినోడు. 7 కొండల పైన వెలిగేవాడు, 7 కొండల పైన వెలిగేవాడు. నేడు కృష్ణ తీరమున అమరినవాడు. అదిగో అమరావతిలో ఆదిదేవుడు, అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు. అలమేల్ మంగమ్మ కొంగు కోరెడివాడు, అద్భుత మహిమలవాడు అందరివాడు. అలమేల్ మంగమ్మ కొంగు కోరెడివాడు, అద్భుత మహిమలవాడు అందరివాడు. అడుగడుగున దండాలను అడిగేవాడు, అడుగడుగున దండాలను అడిగేవాడు.
పద్మనాభుడు అదిగో అమరావతిలో ఆదిదేవుడు అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు మత్స్యకూర్మ వరాహ నరసింహ వామనావతార రామ 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 కృష్ణ కల్కి రూపుడు మత్స్యకూర్మ వరాహ నరసింహ వామనావతార రామ 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 కృష్ణ కల్కి రూపుడు కమలాకాంతుడు కమల నయనుడు కమలాకాంతుడు కమల నయనుడు అహో అపురూప రూపమున అలరినవాడు అదిగో అమరావతిలో ఆదిదేవుడు అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు అదిగో అమరావతిలో ఆదిదేవుడు అదిగదిగో దశావతార వెంకటేశ్వరుడు ఆపద మృక్కులవాడు ఆనందుడు ఆపద మృక్కులవాడు ఆనందుడు అమిత కృపలు కురియు ధనాధనుడు గోవిందుడు అమరావతి దివ్య దేశాన నెలకొన్న దశావతార గోవింద అమరావతి దివ్య దేశాన నెలకొన్న దశావతార గోవింద శ్రీ భూమిదేవి దేవేరుల గుడి మమ్మేలు మా ముద్దు ముక్కుందా శ్రీ భూమిదేవి దేవేరుల గుడి మమ్మేలు మా ముద్దు ముకుంద అడుగడుగు దండాలనందుకొని మమ్ము ఆదుకో గోవిందా అడుగడుగు దండాలనందుకొని మమ్ము ఆదుకో గోవింద ఆపద మొక్కుల నాలకించి మమ్ము ఆదరించు మా ముకుందా ఆపద ముక్కుల నాలకించి మమ్ము ఆదరించు మా ముకుంద అమరావతి దివ్య దేశాన నెలకొన్న దశావతార గోవింద కృష్ణమ్మ తీరాన కృప కురిసి మహిళన మమ్మేలు మా ముద్దు ముకుంద వడ్డీ కాసులను వడి నింపుకొని ఎన్ని వరముల నిమ్మ గోవింద వడ్డీ కాసులను వడి నింపుకొని అన్ని వరముల నిమ్మ గోవింద తరతరాల మా కర్మల బాపి తరింపజేయు మా ముకుంద తరతరాల మా కర్మల బాపి తరింపజేయు మా ముకుంద
అమరావతి దివ్య దేశాన నెలకొన్న దశావతార గోవింద. చిన్నమ్మ దుర్గమ్మ చింతలోనే మా చింతలన్నీ తీర్చుముకుందా. తలనీలాలతో తలతల మెరసి మా తలరాతలను మార్చు గోవింద. తలనీలాలతో తలతల మెరిసి మా తల రాతలను మార్చు గోవిందా. భక్త కోటికెల్ల భాగ్యాలు వెదజల్లి ముక్తి కరుణించు మా ముకుంద. భక్త కోటికెల్ల భాగ్యాలు వెదజల్లి ముక్తి కరుణించు మా ముకుందా. అమరావతి దివ్య దేశాన నెలకొన్న దశావతార గోవింద. అమరావతి దివ్య దేశాన నెలకొన్న దశావతార గోవిందా. శ్రీ భూమిదేవి దేవేరుల గుడి మమ్మేలు మా ముద్దు ముకుంద. శ్రీ భూమిదేవి దేవేరుల గుడి మమ్మేలు మా ముద్దు ముకుందా. శ్రీశేషాచల వెంకటాద్రి గరుడోద్దీప్తే వృషశ్రీద్యుతే శ్రీనారాయణ దీధితే వృషభ సంపూర్ణ ప్రభా శ్రీ ధర్మార్థ దశావతార సువిధే శ్రీపాద సత్సన్నిధే శ్రీ భూజీవన వెంకటేశ్వర హరే వందే కృపాంబోనిధే. దశావతార శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. దశావతార శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. అమరావతీశ శ్రీ వెంకటేశ శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న లింగమనేని టౌన్షిప్లో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుక వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఒకేసారి పూజలు చేయించారు. ప్రపంచంలోనే ఎత్తైన 11 అడుగుల దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తున్నారు. ధ్వజస్తంభ స్థాపన, ప్రథమ విరాట్ రూపదర్శనం సహా సహస్ర కలశాలతో స్వామికి పంచామృతాభిషేకం జరపనున్నారు. ఆలయ ప్రాంగణంలో మహాగణపతి, మహాలక్ష్మి, గరుడ ప్రతిష్ఠ ధ్వజస్తంభం, రాజగోపురం, ఆలయ విమాన కలశాలు ప్రతిష్ఠించనున్నారు. మత్స్యవేదోత్తర శ్రీ వెంకటేశ కులగిరి కూర్మా శ్రీ శ్రీనివాస. మత్స్యవేదోత్తర శ్రీ వెంకటేశ కులగిరి కూర్మా శ్రీ శ్రీనివాస. వసుధవరః శ్రీ వెంకటేశ. వసుధవరః శ్రీ వెంకటేశ ప్రహ్లాద నరసింహ శ్రీ శ్రీనివాస. దశావతార శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. అమరావతీశ శ్రీ వెంకటేశ శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న లింగమనేని టౌన్షిప్లో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుక వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఒకేసారి పూజలు చేయించారు. ప్రపంచంలోనే ఎత్తైన 11 అడుగుల దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తున్నారు. ధ్వజస్తంభ స్థాపన, ప్రథమ విరాట్ రూపదర్శనం సహా సహస్ర కలశాలతో స్వామికి పంచామృతాభిషేకం జరపనున్నారు.
ఆలయ ప్రాంగణంలో మహాగణపతి, మహాలక్ష్మి, గరుడ ప్రతిష్ఠా ధ్వజస్తంభం, రాజగోపురం, ఆలయ విమాన కలశాలు ప్రతిష్ఠించనున్నారు. గీతా కృష్ణ శ్రీ వెంకటేశ, గీతా కృష్ణ శ్రీ వెంకటేశ, కరఖట్క ధరకల్కి శ్రీ శ్రీనివాస, దశావతార శ్రీ వెంకటేశ, గోవింద గోవింద శ్రీ శ్రీనివాస, అమరావతీశ శ్రీ వెంకటేశ, శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. ధర్మావతార శ్రీ వెంకటేశ, ధరణి విహార శ్రీ శ్రీనివాస, ధర్మావతార శ్రీ వెంకటేశ, ధరణి విహార శ్రీ శ్రీనివాస, శ్రీ వైకుంఠ శ్రీ శ్రీనివాస, శ్రీ వైకుంఠ శ్రీ వెంకటేశ, శ్రీ కంబుకంఠ శ్రీ శ్రీనివాస, దశావతార శ్రీ వెంకటేశ, గోవింద గోవింద శ్రీ శ్రీనివాస, అమరావతీశ శ్రీ వెంకటేశ, శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. తాడిత శ్రీ వెంకటేశ, భార్గవి విరహిత శ్రీ శ్రీనివాస, తాడిత శ్రీ వెంకటేశ, భార్గవి విరహిత శ్రీ శ్రీనివాస, వైకుంఠ విరస శ్రీ వెంకటేశ, వైకుంఠ విరస శ్రీ వెంకటేశ, వెంకటాచల సరస శ్రీ శ్రీనివాస, దశావతార శ్రీ వెంకటేశ, గోవింద గోవింద శ్రీ శ్రీనివాస, అమరావతీశ శ్రీ వెంకటేశ, శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. వల్మీక తప్త శ్రీ వెంకటేశ, గోక్షీర తృప్త శ్రీ శ్రీనివాస, వల్మీక దత్త శ్రీ వెంకటేశ, గోక్షీర తృప్త శ్రీ శ్రీనివాస, చోళ ప్రసన్న శ్రీ వెంకటేశ, చోళ ప్రసన్న శ్రీ వెంకటేశ, వరాహ వరద శ్రీ శ్రీనివాస, దశావతార శ్రీ వెంకటేశ, గోవింద గోవింద శ్రీ శ్రీనివాస, అమరావతీశ శ్రీ వెంకటేశ, శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. బకుళ సుపోషిత శ్రీ వెంకటేశ, హృదయ వినోదిత శ్రీ శ్రీనివాస, బకుళ సుపోషిత శ్రీ వెంకటేశ, హృదయ వినోదిత శ్రీ శ్రీనివాస, మదగజ చలిత శ్రీ వెంకటేశ, మదగజ చలిత శ్రీ వెంకటేశ. గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న లింగంనేని టౌన్షిప్లో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుక వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఒకేసారి పూజలు చేయించారు. ప్రపంచంలోనే ఎత్తైన 11 అడుగుల దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తున్నారు. ధ్వజస్తంభ స్థాపన, ప్రథమ విరాట్ రూపదర్శనం సహా సహస్ర కలశాలతో స్వామికి పంచామృతాభిషేకం జరపనున్నారు. ఆలయ ప్రాంగణంలో మహాగణపతి, మహాలక్ష్మి, గరుడ ప్రతిష్ఠా ధ్వజస్తంభం, రాజగోపురం, ఆలయ విమాన కలశాలు ప్రతిష్ఠించనున్నారు. శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. ఆనంద నిలయ శ్రీ వెంకటేశ, ఆప్త జనవలయ శ్రీ శ్రీనివాస, ఆనంద నిలయ శ్రీ వెంకటేశ, ఆప్త జనవలయ శ్రీ శ్రీనివాస, బ్రహ్మాది సేవిత శ్రీ వెంకటేశ, బ్రహ్మాది సేవిత శ్రీ వెంకటేశ, బ్రహ్మోత్సవాచ్యుత శ్రీ శ్రీనివాస, దశావతార శ్రీ వెంకటేశ, గోవింద గోవింద శ్రీ శ్రీనివాస, అమరావతీశ శ్రీ వెంకటేశ, శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస. ఆనంద మందిర శ్రీ వెంకటేశ, గోవింద సుందర శ్రీ శ్రీనివాస, ఆనంద మందిర శ్రీ వెంకటేశ, గోవింద సుందర శ్రీ శ్రీనివాస, సద్భక్త సదయ శ్రీ వెంకటేశ, సద్భక్త
సదయ శ్రీ వెంకటేశ సద్ధర్మ హృదయ శ్రీ శ్రీనివాస దశావతార శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస అమరావతీశ శ్రీ వెంకటేశ శ్రీ హరే శరణం శ్రీ శ్రీనివాస ప్రత్యక్ష దైవత శ్రీ వెంకటేశ పరమాత్మ ఫలిత శ్రీ శ్రీనివాస ప్రత్యక్ష దైవత శ్రీ వెంకటేశ పరమాత్మ ఫలిత శ్రీ శ్రీనివాస శ్రీ భూమి సహిత శ్రీ వెంకటేశ శ్రీ భూమి సహిత శ్రీ వెంకటేశ శ్రీ మహామంగళం శ్రీ శ్రీనివాస దశావతార శ్రీ వెంకటేశ శ్రీ మహామంగళం శ్రీ శ్రీనివాస అమరావతీశ శ్రీ వెంకటేశ శ్రీ మహామంగళం శ్రీ శ్రీనివాస అమరావతి మనోజ్ఞా కమనీయ కళాధరా శ్రీ భూదశావతార శ్రీ వెంకటేశ్వర మంగళం శ్రీ భూదశావతార శ్రీ వెంకటేశ్వర మంగళం జయ జయ దశావతార అమరావతి వెంకటేశ్వర జయ జయ దశావతార అమరావతి వెంకటేశ్వర జయ 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 ధర్మాత్మా జయ 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 ధర్మాత్మా జయ శ్రీ భూమి ప్రియ పరమాత్మా జయ జయ దశావతార అమరావతి వెంకటేశ్వర జయ జయ దశావతార అమరావతి వెంకటేశ్వర మహావేదమత్స్యాకారా కులగిరి కూర్మకృపాకరా మహావేదమత్స్యాకారా కులగిరి కూర్మకృపాకరా వసుధావరాహార సమధురా నరహరి గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న లింగంనేని టౌన్షిప్లో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుక వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ఒకేసారి పూజలు చేయించారు. ప్రపంచంలోనే ఎత్తైన 11 అడుగుల దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తున్నారు. ధ్వజస్తంభ స్థాపన, ప్రథమ విరాట్ రూపదర్శనం సహా సహస్ర కలశాలతో స్వామికి పంచామృతాభిషేకం జరపనున్నారు. ఆలయ ప్రాంగణంలో మహాగణపతి, మహాలక్ష్మి, గరుడ ప్రతిష్ఠ ధ్వజస్తంభం, రాజగోపురం, ఆలయ విమాన కలశాలు ప్రతిష్ఠించనున్నారు. సమధురా
परनृप भीम परशुरामा रघुकुल सोम रघुरामा परनृप भीम परशुरामा रघुकुल सोम रघुरामा हलाभिरामा बलरामा कृपा कृष्ण भुवनोधामा हलाभिराम बलरामा कृपा कृष्ण भुवनोधामा कराल पृथुकर करवाल परुषा कलुषनाश कल्केश परतमा कलुषनाश कल्केश परतमा जय जय